టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ బుధవారం నాడు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ సహా 12 మందిని సినీ ప్రముఖులకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఈ నెల 19 నుంచి 27 వరకు ఎక్సైజ్ శాఖ అనుమానిత ఫిల్మ్ స్టార్స్ వద్ద విచారణ మొదలుపెట్టింది. ఇటీవల పట్టుబడిన డ్రగ్ ర్యాకెట్ కేసులో సుమారు 12 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి LSD, MDMA మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు విచారణ ఎదుర్కొన్న దర్శకుడు పూరి జగన్నాథ్ పలు విషయాలు చెప్పినట్టు సమాచారం. బ్యాంక్ అకౌంట్కు పూరి డబ్బులు పంపిన ఆధారాలను, అతనితో ఉన్న ఫోటోలను పూరి జగన్నాథ్కు అధికారులు చూపించినట్టు తెలుస్తోంది. పూరి, చార్మి కాంబోలో వచ్చిన జ్యోతిలక్ష్మి ఈవెంట్ కోసం కెల్విన్కు తాను డబ్బులిచ్చానని, అంతే తప్ప డ్రగ్స్ కోసం కాదని పూరి చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు 6 నెలలుగా తను ఎలాంటి డ్రగ్స్ వాడటం లేదని కూడా చెప్పడంతో నార్కోటిక్ నిపుణులను సిట్ రంగంలోకి దింపింది. మరోవైపు కెల్విన్ తెలిసినప్పటికీ డ్రగ్స్ ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరి అధికారులకు చెప్పడంతో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది. పూరి ద్వారానే చార్మి, రవితేజకు డ్రగ్ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పూరిని అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం అవకాశం లేదని కొట్టిపారేశారు.